I thought it was a good movie, and you should definitely go watch it. You know Pawan Kalyan? Yes, How is it movie? it was good. Hmm. It was very fun to watch him. Where Yeah. are you from? U.S. What do you like this movie? I like the storyline, how it was from the past, and it's like almost like a learning experience for everybody to see how they used to live and how like their experiences during that time. How are the songs and Pawan Kalyan action? Wonderful. One dialogue please. చెప్తే వినాలి వీరమల్లు చెప్తే వినాలి. హీరోయిన్ది పవన్ది కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇంకేమైనా నచ్చింది మేడం ఈ సినిమాలో బాగా? ఆయన యానిమల్స్తో ఇంటరాక్ట్ చేయడం అదంతా బాగుంది. మీరు తెలుగులో ఉన్నా మేడం? తెలుగే. స్టోరీ ఎలా అనిపించింది మేడం? స్క్రీన్ ప్లే కానీ స్టోరీ అంత బాగుంది, డైలాగ్స్ సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఓవరాల్గా మేమందరం ఎంజాయ్ చేసాం. ఏం నచ్చింది బాబాయ్ మూవీలో? అన్నీ బాగున్నాయి. ఏంటి సినిమా డైలాగ్స్ ఎలా ఉన్నాయి? హైలైట్ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ ఆర్మీ బాగా అంత ముందర పవన్ కళ్యాణ్ సినిమాలకి ఇప్పుడు చాలా తేడా ఉంది. ఏంటి ఆ తేడా ఏంటి? చారిత్రాత్మక సినిమా. పవన్ కళ్యాణ్ యాక్షన్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగా చేశాడు. సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తారు సార్? సినిమా హైలైట్స్ అంటే పవన్ కళ్యాణ్ యాక్షన్ బాగుంది, అది సాంగ్స్ ఎలా ఉన్నాయి, స్టోరీ ఎలా ఉంది, స్క్రీన్ ప్లే ఎలా ఉంది, డైలాగ్స్ ఎలా ఉంది? బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఓవరాల్గా సినిమా సూపర్. టికెట్కి న్యాయం జరిగిద్ది. చరిత్ర ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ పవర్ స్టార్, మైండ్ బ్లోయింగ్. సినిమా అబ్సల్యూట్లీ బాగుంటుంది. అందరు రండి, జనరల్ ఆడియన్స్ కూడా బాగుంటుంది. ముఖ్యంగా సనాతన ధర్మం గురించి ఉంటుంది. హరహర మహాదేవ్, హరిహర వీరమల్లి పార్ట్ 2 కోసం వెయిటింగ్. పూనకాల్లోడి జై పవర్ స్టార్. సినిమా ఎలా ఉంది బాబాయ్? సినిమా సూపర్. ఏమి నచ్చింది మీకు సినిమాలో బాగా? సినిమా మొత్తం హ్యాపీగా నచ్చింది నాకు మాత్రం. చాలా చాలా ఏమి నచ్చింది, ఎందుకు? మంచి స్టోరీ ఉంది. ఏది ఛత్రపతి శివాజీ, అక్బరు, బాబరు అట్లా గురించి సంబంధించింది. ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా తెలిసే విధంగా చక్కగా అర్థమయ్యేటట్టుగా సినిమాలో బాగుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంత ముందర సినిమాలు ఎలా ఉన్నాయి, ఇది ఎలా ఉంది? అంతకుముందు సినిమా ఒక రకం అయితే ఇది ఒక రకంగా ఉంది సినిమా. ఏంటి దానికి దీనికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అప్పుడు యూత్గా ఉన్నాడు, ఇప్పుడు కొద్ది పెద్ద వయసు వచ్చినప్పుడు కూడా చక్కగా మన యూత్ లాగే చేశాడు సినిమా. చాలా సూపర్, చాలా సూపర్, చాలా సూపర్. సూపర్ సూపర్ హిట్ సూపర్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు చూసాం మేము. అసలు ఆ విజువల్స్ కానీ ఆ ఫైట్లు కానీ సూపర్ హిట్ అన్న. తర్వాత ఎవడైనా రికార్డులు కొట్టాలన్నా స్టోరీ సూపర్. అసలు ఏ అన్నా చూడాలన్నా అన్న కోసం చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫైట్లు కానీ నీకు చూస్తుంటేనే కుర్చీలోంచి లేవాలి, నీకే డాన్స్ అనిపించింది. అట్టుంది సినిమా. సూపర్ హిట్, సూపర్ హిట్ సినిమా. సూపర్ హిట్, సూపర్ హిట్ సినిమా. హైలైట్ మన అన్న అన్న చెప్పన్నా. బాగుందన్న, ఏం బాగుందన్న సినిమాలో? సూపర్ హిట్ అన్న. సెకండ్ హాఫ్ కోసమైనా నెక్స్ట్ పార్ట్ కోసమైనా చూడొచ్చు అన్న. సినిమా మాత్రం సూపర్ ఉంది. సినిమాలో హైలైట్స్ ఏంటి, మీకు బాగా ఏం నచ్చింది? హైలైట్ యాక్షన్ బాగుందన్న, ఫైట్స్ అయితే సూపర్ ఉన్నాయి, ఎలివేషన్ సీన్స్ అయితే కిరాక్. అసలు డైలాగ్స్ అయితే ప్రతి డైలాగ్ బాగుందన్న. పవన్ కళ్యాణ్ బాగా చేశారు. అన్ని డైలాగులు బాగున్నాయి, ఒకటనేం కాదు, బాగుంది. కానీ స్టోరీ బాగుందన్న. నెక్స్ట్ దానికోసమైనా చూస్తారు. స్టోరీ మాత్రం సూపర్ ఉంది. స్టోరీ ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే మన క్రిష్ జాగర్లమూడిగా డైరెక్ట్ చేశారని అనిపిస్తుంది. సూపర్గా ఉంది ఫస్ట్ హాఫ్ మాత్రం. కాకపోతే కొద్దిగా విఎఫ్ఎక్స్ వరకే కొద్దిగా డిసప్పాయింట్ చేశాయి. క్లైమాక్స్ విఎఫ్ఎక్స్ మాత్రం ఊర మాసు. ఎవరు అసలు డిసప్పాయింటే చేయదు మూవీ. జనరల్ ఆడియన్స్ ఎవరైనా నెగిటివ్ ఫ్యాన్స్ అయినా చెప్పండి, ఊర మాస్ అంటే. సాంగ్స్ కూడా బాగున్నాయి. అందరూ సాంగ్స్ కొద్దిగా బాగలే ఉంటున్నారు, కానీ మూవీలో విజువల్స్ పరంగా మాత్రం సూపరు. చాలా కష్టపడ్డారు. చూసుకొని మీరే సినిమా వచ్చిన తర్వాత అందరూ చెప్తారు. చాలా కష్టపడ్డారు. పవర్ స్టార్ మాత్రం దీనికి బ్లడ్ పెట్టేశారు. హిట్కి వచ్చినట్టే, ఇండస్ట్రీ హిట్ అంతే, మామూలుగా ఉండదు. అందరు రేపు పబ్లిక్ టాక్ వచ్చిందిగా. హిట్ హిట్టే. చరిత్ర గురించి కూడా చెప్పారు. ఫస్ట్ హాఫ్ మెంటల్ మాస్. జై పవర్ స్టార్. జై పవర్ స్టార్. మూవీ మాత్రం బాగుంది. ఏం నచ్చింది మేడం మీకు మూవీలో బాగా? పవన్ కళ్యాణ్ యాక్టింగ్, ఆ స్టైల్, ఆ గ్రేస్ ఏం మాత్రం మారలేదు. సూపర్ అంతే. మా ఓజీ పవన్ కళ్యాణ్ చూసాం, వింటేజ్ పవన్ కళ్యాణ్. డైలాగ్స్ ఎలా ఉన్నాయి, సాంగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ అన్నీ బాగున్నాయి, సాంగ్స్ ఓకే, ఏది తగ్గలేదు, అన్నీ సరిపోయినాయి సినిమాకి. మొత్తం సూపర్ 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 హిట్. సినిమాలో బాగా పవన్ కళ్యాణ్
డైలాగ్స్ ఎలా ఉన్నాయి, స్క్రీన్ ప్లే ఎలా ఉంది, స్టోరీ ఎలా ఉంది? 100 సూపర్. కనబడితే సరిపోద్ది. కల్ట్ చూపిస్తా. కళ్యాణ్ బాబు కల్ట్ చూపించేసాడు. జై బాస్. సినిమా బ్లాక్ బాస్టర్ బాబు సూపర్ ఉంది. సినిమాలో డైలాగు కథ కానీ సెకండ్ పార్ట్ కూడా ఉంది, సూపర్ ఉంది. ఇప్పటి వరకు తీసిన పవన్ కళ్యాణ్ సినిమాలు ఎలా ఉంది, ఇది ఎలా ఉంది? ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఎలా ఉంది బాబాయ్ సినిమా, ఎలా ఉంది? బాబాయ్ ఎవరు బాబాయ్? బ్రో పవర్ స్టార్ బ్రో, సూపర్ హిట్ సినిమా. ఎవడేమనుకున్నా వేస్ట్, సినిమా సూపర్ డూపర్ హిట్ అంతే. సినిమాలో బాగా అబ్బా 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 బాబు ఇన్ని ఉన్నాయి. నాది చెప్పండి ఒక్కటి అరే చెప్పుకోవటం లేదు బ్రో. నువ్వు వెళ్ళి సినిమాలో నువ్వు వెళ్ళి చూడు, నీకు అర్థమైంది. సూపర్ ఉందన్న. సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపించింది. ఎందుకు లాగ్ అనిపించింది? అది గ్రాఫిక్స్ అనేవి కొద్దిగా సినిమాటిక్, అది కార్టూన్ తీసినట్టు ఉంది. అది కొద్దిగా బాగాలేదు. సినిమా హైలైట్స్ ఉంటాయి చెప్తావు. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా బాగా ఇంట్రెస్టింగ్, ఎక్కడ బోర్ అనిపించలేదు. హీరోయిన్ కూడా సూపర్ ఉంది, బాగానే ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ సూపర్ అసలు. సినిమా ఇది పవన్ కళ్యాణ్ గారు నటన అందరికి తెలిసిన విషయమే. ఒక టోటలీ ఒక అడ్వెంచర్ సినిమా. సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తారు సార్? అది మొత్తం ఏదైతే ఆయన ఒక స్టోరీ అనుకున్నారో ఆ స్టోరీ అనుగుణంగా ఏదైతే సమాజంలో భారతదేశంలో ఏ విధంగా ఆయన చెప్పారు, ఆల్రెడీ మొన్న మన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ఆయన తీయడం జరిగింది. మంచి అడ్వెంచర్ సినిమా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.